హలో పిల్లలు, ఈరోజు మనం భగవద్గీతలో అధ్యాయం 1 3వ శ్లోకం నేర్చుకుందాం. ముందుగా శ్లోకం వినండి. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతీం చ మూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. ఇప్పుడు ఈ శ్లోకం అర్థం సులభంగా చెప్తాను. పిల్లలు, ఇది దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యతో మాట్లాడుతున్నప్పుడు చెప్పిన మాటలు. అతను చెబుతాడు, ఆచార్య, చూడండి, పాంగవుల సైన్యం ఎంత పెద్దడిగా బలంగా ఏర్పాటైందో. ఇది ద్రుపదుడి కుమారుడు దృష్టద్యుమ్నుడు, నీ శిష్యుడు. అతనే ఈ సైన్యాన్ని అందంగా ఏర్పాటు చేశాడు. ఈ శ్లోకం మనకు ఒక మంచి పాఠం చెప్తుంది పిల్లలు. గురువు దగ్గర నేర్చుకున్న జ్ఞానం ఎప్పటికీ వృధా కాదు. దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్య దగ్గర నేర్చుకున్న యుద్ధవిద్యని తన పక్షానికి ఉపయోగించాడు. అందుకే మనం నేర్చుకునే ప్రతి విషయం మంచి పనుల కోసమే వాడాలి. ఇదే భగవద్గీత అధ్యాయం 1 3వ శ్లోకం. సరే పిల్లలు, తరువాతి వీడియోలో 4వ శ్లోకం నేర్చుకుందాం. లైక్, షేర్ మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.